ఈ పిచ్చి ప్రయత్నాలన్నీ మానుకో. మనవాళ్ళకి మునిమనవాళ్ళకి నీ ఆస్తులు హక్కులుంటాయి గాని వాళ్ళ మీద మాత్రం నీకు ఎలాంటి చట్టపరమైన అధికారాలు ఉండవు. తల్లొస్తే గానీ పిల్లవాడు రావడానికి వీల్లేదు. ఎందుకే పుణ్య మీద కారం జల్లినట్టు ఈ కోర్టులు కేసులు ఇవన్నీ? అదలా మొండికిస్తుంటే ఏం చేయమంటారు? దాన్ని వదిలేసి దాని ఇష్టానికి తలంచి చేతులు కట్టుకుని నిలబడమంటారా? నిలబడాలే, తప్పదు. నిన్నటి దాకా నీ మనవడు పెట్టిన బాధలకు ఆ అమ్మాయి తలంచలేదా? పసరక పాము చేసి ఆడుకున్నారు. ఇవాళ ఆ పామే పడగ విప్పింది. అది శాంతించేదాకా ఆగాల్సిందే. అంతేగాని ఇంకా ఇలా రచ్చ చేస్తే, బాధ పెంచితే ఈ జన్మలో ఈ దరిదాపులకు కూడా రాదు. మానుకోమంగా, ఇలాంటి ఆలోచనలన్నీ మానుకో. ఆ అమ్మాయి గనక మైనర్ దావా వేస్తే మొత్తం వ్యాపారాలన్నీ మూతబడతాయి. మరి ఇంకే వెళ్ళండి. అప్పుడెప్పుడో 498 అని చెప్పారుగా. ఇప్పుడు వెళ్ళి ఈ మైనర్ దావా సంగతి కూడా చెప్పిరండి. అందరం కలిసి వ్యవహారానికి వెళదాం. నువ్వు శృతి మించితే నేను అదే చేస్తా. ఏం మనిషివయ్యా నువ్వు? ఓ, శత్రు సారథ్యం చేస్తున్నారా? నువ్వు దుర్మార్గాన్ని కొడిగడితే నేను అదే చేయాల్సి వస్తుంది. చూడు, ఎలాకోలాగా నచ్చజిబితే కాపురా నిలబడతాయే గాని కక్ష కడితే ఎలా నిలుస్తాయే? కక్ష కట్టింది నేను కాదు, అది. కక్ష కట్టి సాధిస్తుంది కూడా అదే. దానికి చెప్పకపోయారా తప్పమ్మా ఇదని? నన్ను ఇలా రెచ్చగొట్టకపోతే చెబుతానే, సమయం వచ్చినప్పుడు చూతాను. వేడి మీద ఉండగానే వంచాలని చూడటానికి తనేమన్నా ఇనువా? కాదు, తనువు. దానికి ఓ మనసుంది. మాటలతో మంచి చెడు లాభ నష్టాలు వివరించి చెప్పాలి. సున్నితంగా ఆలోచించి వాళ్లలో వాళ్ళకి ఆలోచన కలిగేలా చేయాలి. అన్నీ అయిపోయాయి, అయినా అది మారటం లేదుగా. మారుతుందే. అయినా తను అలా మారటానికి కారణం ఎవరో నీకు తెలీదా? వాటి తాలూకు బాధలన్నీ తొలగిపోతే గాని తను మారదు. ఆ గాయాలు మానిపోయినప్పుడే తను ఆలోచించటం మొదలు పెడుతుంది. గాయం మీద గాయం ఎలా చేస్తూ పోతుంటే ఆ గాయం ఎలా మానుతుంది అసలు? ఏం చేసావండి? గాయాలు మానాలట, గాయాలు. ఇప్పుడు ఆ లిస్ట్ అంతా ఎందుకులే? అయినా 4 రోజులు ఓపిక పట్టలేవా? నా వల్ల కాదండి. నా మునిమనవడి కోసం నా మనసు ఎంత ఆరాటపడిపోతుందో మీకేం తెలుసు? ఒకప్పుడు కూడా ఇలాగే నా మనవడు అన్నావు. ఏం జరిగింది? శారద ఇలాంటి పనులు నచ్చకే కాదనుకుని వెళ్ళిపోయింది. నువ్వు తగ్గకపోయినా తగ్గించుకోకపోయినా తరానికో శారద తయారవుతుంది మంగా ఈ వంశంలో. ఏం జరిగింది తాతయ్య? ఇంత జరిగిన తర్వాత కూడా తన పద్ధతిని మార్చుకోవట్లేదురా మంగా. ఏం చేసింది? లాయర్లు కేసులు అంటుంది. ప్లీజ్ వద్దు గ్రాని. తాతయ్య చెప్పినట్టు ఓపికగా ఉండటమే బెటర్ గ్రాని. అలా చెప్పరా దానికి బుద్ధి? మీ బుద్ధికి నా బుద్ధి అలాగే కనిపిస్తుంది. ప్రేమ అపేక్షలు లేని మనుషులు. అంటే నీలాగా నానాయాగి చేస్తేనే ప్రేమ ఉన్నట్ట? అలాంటి ప్రేమలు మాకు అవసరం లేదు మంగా. నచ్చితే ఎత్తుకుంటావు, నచ్చకపోతే ఎత్తి కొదేస్తావు. ప్రేమట ప్రేమ. తాతయ్య నువ్వు ఊరుకో తాతయ్య. చిచి, ఆరాటం లేని వాళ్ళందరూ నాకు శుద్ధులు చెప్పేవాళ్లే. చూడరా సాకేత్, సాధ్యమైనంత త్వరగా నువ్వు స్వర్ణ నమ్మకాన్ని పొందాలి. లేకపోతే మీ గ్రాని తొందరపాటు పనులు మీ ఇద్దరి మధ్య శాశ్వతంగా దూరాన్ని పెంచుతాయి. నేను చేయాల్సిన ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను, కానీ స్వర్ణ కోపం తగ్గించలేకపోతున్నాను. చూడు, ఇప్పటిదాకా నీకు నువ్వుగా ప్రయత్నం చేశావు, కుదరలేదు. కాబట్టి ఎవరి మాట తను వినే అవకాశం ఉందో వాళ్ళ ద్వారా ప్రయత్నం చెయ్యి. తను సీత మాట వింటుందనేగా. కానీ అది పరోక్షంగా బెదిరింపే అయ్యింది. బొసగొట్టే పాముకి కర్ర చూపిస్తే పడగ విప్పి తోక మీద లేస్తుంది అంటారు. అలా రెచ్చగొట్టేటట్టే ఉన్నాయి మీ గ్రాని చేసే పనులన్నీ. చూడు, ఇంకా ఎవరు సమర్థులు ఉన్నారో ఆలోచించి అట్నుంచి ప్రయత్నం చెయ్యి. సరే తాతయ్య, నా ప్రయత్నం నేను చేస్తాను. చూడు, సరైన వాళ్ళని ఎన్నుకో, సక్సెస్ అవుతావు. తాతయ్య
నువ్వే నా తరఫున. కుదరదురా. నేను ఈ ఇంటి మనిషిని అయిపోయాను కదా. ఈ ఇంటి వాళ్ళందరినీ తను ఒకలాగానే చూస్తుంది. అల్లుడు గారు, ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారు? నేను అక్కడికి వచ్చినప్పుడల్లా గొడవ పట్టం తప్ప ప్రయోజనం కనిపించక మీతో నా బాధ చెప్పుకుంటే నన్ను అర్థం చేసుకుంటారని, నా తప్పు మన్నిస్తారని ఇక్కడికి రమ్మన్నాను. నేను మన్నించడం ఏమిటి? నా తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించమని స్వర్ణకు మీరైనా చెప్పండి. ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను. కానీ స్వర్ణకు మాత్రం మీరైనా అర్థమయ్యేలా చెప్పండి మావయ్య గారు, ప్లీజ్. నేను నిన్ను అర్థం చేసుకున్నాను బాబు. చెబుతాను. స్వర్ణకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ దూరం ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే మళ్ళీ కలుసుకునే అవకాశం ఉండదేమో అని భయమేస్తోంది మావయ్య. స్వర్ణ నా కూతురయ్యా. తన జీవితం గురించి నేను కూడా భయపడుతున్నాను. కారణం నా ప్రవర్తనే. అదే అదే ఆ ఒక్క తప్పే. నేను దుర్మార్గుని మాత్రం కాను మావయ్య గారు. నువ్వు కాస్త ఓపిక పట్టు. నేను స్వర్ణతో మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ మావయ్య గారు. మనలో మనకి థ్యాంక్స్ ఏమిటి బాబు? మీ ఇద్దరూ బాగుండాలనే కోరుకునేవాడిని. నువ్వు చెప్పకపోయినా స్వర్ణ విషయంలో బాధ్యత తీసుకోవాల్సిన వాడిని. అంతా మీ చేతుల్లోనే ఉంది మావయ్య గారు. అదంతా స్వర్ణ మనసు మీద ఆధారపడి ఉంది బాబు. ఆ మనసుని మీరు మార్చగలరన్న నమ్మకం నాకుంది మావయ్య గారు. రండి, కారులో దిగబెడతాను. వద్దల్లుడు గారు, నేను విడిగా వెళ్ళడమే మంచిది. ఉంటాను. ఆ. సాకేతు మార్పు మీద నాకు నమ్మకం కలిగిందని స్వర్ణకి ఎలా చెప్పాలి? వచ్చినవాడు సీత నీతో మాట్లాడాలి, ఫలానా దగ్గర కలుద్దామని ఒక మాట అంటాడు అనుకున్నాను. ఏంటి అందరూ అంతలా బాధపడుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మీ ఆలోచన అంతా నా గురించేనా? నీ గురించే నువ్వెందుకు అనుకుంటున్నావు? మనవడు పుట్టాడని ఆనందంగా సరదాగా వాడితో ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్పాల్సిన వయసులో ఏ సరదా సంతోషం లేదని రేపు మీ ఇద్దరి జీవితాలు ఎలా అని ఆలోచిస్తున్నాను. నచ్చ చెప్పొద్దు అన్నావని ఆలోచించొద్దు అని అంటావా? మాకు మేముగా ఆలోచించుకునే స్వతంత్రం కూడా లేదా? అమ్మా, దాని ఉద్దేశం అది కాదులే. ఎందుకలా అంటావు? అది అడిగిన తీరు అలాగే ఉంది. ఆలోచించండి తల్లి, బాగా ఆలోచించండి. నాకు ఆకలేస్తుంది. మీ ఆలోచనలు నా కడుపు నింపవు. అంత ఆలోచించేదానివి కూతురు బాలింత అని ఆలోచించడం మర్చిపోయావా? మాకు ఆకలి చచ్చిపోయింది, అందుకే నీ ఆకలి సంగతి కూడా మర్చిపోయాం. నేను తింటే గాని పసిపిల్లాడి ఆకలి తీర్చే శక్తి రాదు. వండి వార్చే ఉందిగా, తిను. నీకు అన్ని మంచం దగ్గరికి అందించే శక్తి నాకు లేదమ్మా. సావిత్రి. ఏంటండి? ఏంటి సావిత్రి అని నన్ను మాట్లాడేవరు? అయ్యో, ఏంటి కర్మ అని మనం బాధపడుతుంటే దాని నిష్ఠూరపు మాటలేంటండి? అమ్మా ఊరుకో. స్వర్ణ కూర్చో, నేను నీకు వడ్డిస్తాను. రా కూర్చో, రా. మీరెవరు తినరా? మా సంగతి నీకెందుకే, నువ్వు తిను. అంటే నేను వేరు మీరు వేరనేగా. స్వర్ణ, అమ్మతో వాదనెందుకు, ముందు నువ్వు తిను. స్వర్ణ తినవే.
స్వర్ణ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, అందరినీ ఇంత బాధ పెట్టి నాకు తినాలనిపించడం లేదు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏంటి కర్మ అనిపిస్తుంది. ఎందుకు నేనెవరికి అర్థం కావట్లేదని బాధగా ఉంది. మీ అందరి బాధతో కడుపు నింపుకుంటున్నానా అనిపిస్తుంది. వద్దు, నేను తినలేను. స్వర్ణ సీత, అందరికీ వడ్డించు, కలిసే తిందాం. అది అలా ఏడవడం దాని ఆరోగ్యానికి మన మనసుకి మంచిది కాదు. సావిత్రి, మీరు తినండి, నాకు ఆకలిగా లేదు. అర్థం చేసుకుంది కాబట్టి దానికి దుఃఖం పొంగుకొచ్చింది. నీ మాటలు పరోక్షంగా దాని పంతాన్ని పెంచుతాయే గాని తగ్గించవు. అర్థం చేసుకుని తిను. ముందు మీరు తినండి నాన్న, అమ్మ నేను తర్వాత తింటాం. తిను స్వర్ణ, తిను. ఏమైందండి? రాయి వచ్చింది. అయ్యో, బియ్యం అంతగా గాలించాను, రాయిలా వచ్చింది. ఎలా వచ్చిందంటే ఏం సమాధానం ఉంటుంది? వీళ్ళ కాపురాల్లో కలతల్లాగానే ఎవరో వచ్చి ఇదంతా సృష్టించలేదు. అవునే, ఇప్పుడున్నట్టు కాదు. రేపు పిల్లాడు పెద్దయ్యాక తెలుస్తుంది. వాడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం అవ్వాల్సి వస్తుంది. వదిలేసుకోవడం అంత తేలిక కాదే కలిసిపోవటం. కాస్త నీ బతుకు మీద, వాడి భవిష్యత్తు మీద బుద్ధి పెట్టి ఆలోచించు. అమ్మా నాన్నెవరు అంటే ఫోటో చూపించగలవేమో కానీ ప్రేమను పంచలేవే. అమ్మా ఏంటా మాటలు? అది పర్మనెంట్గా వాళ్ళతో తెగతింపులు చేసుకున్నట్టు మాట్లాడుతున్నావు. స్వర్ణ, ఇప్పుడు కాకపోయినా రేపైనా అదే జరిగేది. అదే జరిగితే ఇది కూడా నీతో పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆలోచించు. ఎలా దీనికి నచ్చ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇలా బుజ్జగిస్తే అదేలా వింటుంది? 4 తగిలించి తీసుకెళ్లి దించి రావటమే. తప్పుగా మాట్లాడుతున్నావు సావిత్రి. బెదిరించి కాపురాలు చేయించలేమే. అక్షరాలు దిద్దించినంత తేలిక కాదే కాపురాలు చక్కదిద్దడం. మనసులో మార్పు రావాలి. మనుషుల మధ్య ప్రేమ కుదరాలి. అమ్మ సీత, రఘురాం ఏ నమ్మకంతో నిన్ను స్వర్ణం తీసుకురమ్మన్నాడో అదే నమ్మకం నాకు నీ మీద ఉంది తల్లి. నువ్వే ఏదైనా ఆలోచించు. మంచో చెడు కఠినమైన నిర్ణయం నువ్వే తీసుకోవాలమ్మా. ఈ దూరాలు దగ్గర చేయాలి. నాన్న ఏంటి మనిషి మంచి బుసల మీద ఉన్నట్టుంది. ఓహో, ఏ ప్లాను వర్కౌట్ కావటం లేదని ఫీల్ అవుతున్నట్టుంది. నేనేం ఫీల్ అవ్వట్లేదు. మీరు ఓవర్గా ఫీల్ అవ్వకండి. నువ్వు ఫీల్ అవుతున్నావని ఎవరన్నారు? మీ మనసులో మాట ముఖంలో కనిపిస్తుంది.
నా మనసుకు వినిపిస్తుంది. 50 ఏళ్ల కాపురం కదా, కాపురానికి ఏళ్లే గాని మాట ఏనాడు ఒక్కటిగా కలవలేదుగా. అందుకే మీ మనసులో మాట అంత ఖచ్చితంగా చెప్పగలిగాను. కరెక్ట్ అని ఎవరన్నారు? ఎగిరిపడ్డ మీ ఆకారం. అత్తయ్య గారు కాఫీ తీసుకోండి. మావయ్య గారు కాఫీ తీసుకోండి. అమ్మా లక్ష్మి, కాఫీ చాలా బాగుందమ్మా. ఓ లక్ష్మి, ఈ సంవత్సరం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం లేనట్టేగా? మీ మాటలను బట్టే తెలుస్తుంది ఎవరిది పిచ్చో ఎవరిది మంచో. వరలక్ష్మి వ్రతం లేకపోవడం ఏమిటి? రేపే కదా శ్రావణ శుక్రవారం. ఇద్దరు అక్కడ ఉన్నారు. ఏమిటి అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది? వ్రతం అని పిలిస్తే రారా, వచ్చి చేసుకోరా. వస్తారంటావా మంగా? గంగ పూజకి రాలేదా? అక్కడేగా కొత్త పంచాయతీ మొదలైంది. పంచాయతీలు పంచాయతీలే, ఆచార సాంప్రదాయాలు సాంప్రదాయాలే. అయినా ఎవరు వెళ్ళి పిలుస్తారు ఇప్పుడు? ఎవరేంటి బావయ్య గారు, నేను వెళ్ళి నా కోడలని పిలుస్తాను. నువ్వు పిలవటం ఓకేనమ్మా, కానీ వాళ్ళు వస్తారా అని కొంచెం డౌటు. చూడండి, డౌటు రారు అంటూ ఎగదోయాలని ప్రయత్నించకండి. అక్కడ కూడా పూజలు వ్రతాలు అంటే విలువిచ్చే సావిత్రుందిగా. వాళ్ళు రావన్న బలవంతంగా తీసుకొచ్చి మరి వ్రతం చేయిస్తుంది. మీకు ఆ నమ్మకం ఉంటే నాకోకే. వెళ్ళవే లక్ష్మి, అర్జెంటుగా వెళ్ళి వాళ్ళని పిలిచిరా. ఈయన గారి డౌట్ తీర్చాలి. వెళ్ళు. అలాగే అత్తయ్య. నువ్వు కూడా దాని వెంట వెళ్ళరా. అమ్మ వరలక్ష్మీదేవి, ఈ వంకతోనైనా వాళ్ళని ఒకటి చేయి తల్లి. ఇదిగో సీత వస్తుంది, ఇప్పుడు చూడు. ఇదిగో సీత, ఏంటి కూరగాయలు కొనుక్కొస్తున్నావా? చేతిలో కూరగాయల బుట్ట చూసావుగా, కూరగాయలు కాక బట్టలు ఏమైనా తీసుకువెళ్తున్నానా? ఇంత జరిగినా ఇంకా చాలా ఉందే నీకు, కొంచెం కూడా పొగరు తగ్గలేదు. ఏం జరిగిందని, ఏమన్నానని పొగరు గిగురు అంటున్నావు? లేకపోతే ఏమిటే, ఏదో పక్కింటి అమ్మాయి కదా అని పలకరింపుగా అడిగితే ఆ వెక్కిరింపులేమిటి? నేనేం వెక్కిరించాను? నేనేం వెక్కిరించలేదు. ఇందుకేనా ఆ దేవుడు మీ అమ్మా నాన్నలకి ఇలాంటి శిక్ష వేశాడు? పిన్ని, అబ్బా దేనికి అంత రుసరుసలు? ఇలాంటి ఈసడింపులకే మీ బతుకులు ఇలా తగలడ్డాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏమయ్యాయని, ఏమైపోయిందని. అయినా మా ఇంటి సంగతులు, మా బతుకుల సంగతులు మీకెందుకు? అబ్బా అక్కడ ఇక్కడ ఊళ్ళో అంతా కథలు కథలుగా చెప్పుకుంటుంటే విని నేను ఉండలేక అన్నానమ్మా. ఏం చెప్పుకుంటున్నారు? నీ చెల్లెలు మొగుడిని తూచన్నదటగా, నిన్నేమో నీ మొగుడు తూచన్నాడటగా. అయినా నీ చెల్లెలకు అంత మొండితనం ఎందుకే? చూసి చూడనట్టు పోతే నీ కాపురానికి గతి పట్టేది కాదుగా. అయ్యో పాపం. పాపం అట పాపం. నడమంత్రపు సిరి నరాల మీద పుండు అని నగలు నాణ్యాలు చూసేసరికి అన్నీ మావే అనుకుని పొగరెక్కి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. జరిగింది అదమ్మా, లేంది కాంది నేనేమైనా అన్నానా? మొగుడు వదిలేసినప్పుడు తలొంచుకుని వెళ్ళక ఈ తల బిరుసు మాటలు ఎందుకు సీత? చిచి.